మేడ్చల్ జిల్లా దుండిగల్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 1వ తరగతి చదువుతున్న చిన్నారిని ఓ టిప్పర్ మృత్యు రూపంలో కబలించి వేసింది. పాఠశాలలో దింపేందుకు తల్లి తీసుకెళ్తుండగా స్కూటీని టిప్పర్ తాకడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో చిన్నారి తల టిప్పర్ చక్రాల కింద పడి ఛిద్రమైపోయింది. కన్న కుమారుడు కళ్ల ముందే తనువు చాలించడంతో ఆ తల్లి విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పాఠశాలకెళ్లి ప్రయోజకుడవుతాడనుకున్న కుమారుడు కళ్ల ముందే తనువు చాలించాడు. లారీ చక్రాల కింద పడి ఆ పసివాడు ఊపిరులుదేరాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి మల్లంపేట్ వద్ద ఉదయం సుమారు 8 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలిచివేసింది. మల్లంపేట్లోని ఆకాశ లేఅవుట్లో నివాసం ఉండే అభిమాన్షు అనే 6 ఏళ్ల వయసున్న బాలుడు గీతాంజలి స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడు. ఉదయం తన తల్లితో కలిసి రోజు మాదిరిగానే ఇంటి నుంచి స్కూటీపై పాఠశాలకు బయలుదేరాడు. మార్గ మధ్యమంలో పల్లవి స్కూల్ జంక్షన్ దగ్గరికి రాగానే వెనక నుంచి వస్తున్న టిప్పర్ స్కూటీని తాకింది. బాలుడు స్కూటీపై నుంచి టిప్పర్ చక్రాల కింద పడిపోయాడు. ప్రమాదంలో బాలుడి తల ఛిద్రమైపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. క్షణకాలంలో జరిగిన ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన తల్లి కన్నీరు మున్నీరైంది. కింద పడిపోయిన చిన్నారి శరీరాన్ని పైకి ఎత్తుకొని గుండెలవిసిపోయేలా విలపించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా వాటిని పరిశీలించారు. ప్రమాద తీరును స్థానికులు అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనతో పలు వాహనాలు నిలిచిపోయి కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ బండిని స్లో అయ్యింది. బడికెళ్లి బాగా చదువుకుంటాడని, ఉజ్వల భవిష్యత్తును పొంది వృద్ధాప్యంలో తమకు అండగా నిలుస్తాడని కొండంత ఆశలు పెంచుకున్న చిన్నారి కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబ సభ్యుల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.